ఏం లేమ్మా బొమ్మలు ఇవ్వకూడదు అంటానంటే తొక్కుడా చేసుడా జైలు వేసి కొట్టుడా చేసుడా ఇదే పని పట్టుకున్నారు వాళ్ళు. ఇంకోటి లేదు ఇక. నీకు బలం ఉన్నా అంటే నీ బలం మీద వాళ్ళకి అధికారం చేసుకొని మమ్మల్ని అందులో లేపించి కొట్టిపించారు కూడా. కొట్టించారు కొట్టారు. ఏ కేసీ గారే పైసలు వేసి మమ్మల్ని నడిపించిండు అన్నట్లు. మా బొమ్మలు అన్ని పెండ్లాలు లేవు కొడుకులు లేరు అన్నట్లా అయింది మా గతి. గోసులు ఎవరు ఇట్టడం లేరు. ఊళ్ళో ఉండి కూడా పెద్ద మనుషులు ఎవరు పట్టించుకుంటున్నారమ్మ. ఏడైనా బతికినా రోడ్డు మీద కానీ విలువ లేకుండా అంతకు పూర చీచేలాక అయింది అని చెప్పి మనసులో పెట్టుకొని గప్పు ఉంటాం అంతే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 5 మంది నగరం అన్నదమ్ములం అమ్మ. నగరం అన్నదమ్ములం ఉంటే 2 ఎకరాలు వచ్చింది. గైరాను పట్ట అది పూర మొత్తం పోయింది. పట్టా వల్లం చెప్పి అది కూడా కొలత చేసుకున్నారు. గైరాను అంతా ఏం పెడతారట భూమి తీసుకొని? వాళ్ళ కంపెనీ ఇస్తారట. మీకు ఇష్టమేనా మరి కంపెనీ? నాకు ఇష్టం మొదలు ఒప్పుకునేదమ్మా. అయ్యో వద్దు 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 అంటానంటేనే ఇట్లా ఎవరికి నీ చెల్ల వేసుకొని అందరికి చెప్పి జైలు వేసిందారో తెలియదు, కొట్టిందారో తెలియదు. మీ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మీ ఎమ్మెల్యేనే కదా? మా ఎమ్మెల్యే అయితే గిట్టేనికి అవుతుంది. మీ ఎమ్మెల్యే కదా అయితే గిట్టేనికి ఇస్తాడు కొద్ది పనులు. భూముల కాడికి ఎవరు రాలే. మేము అప్పలు ఉండే అప్పటి నుంచి అది ఉన్నప్పటి నుంచి ఒక్క కొడుకు రాలేకుండే రాజకీయం. రావింది 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిండ్రు. చేసిన కాడ కూడా మంచిగా చేసిండ్రు. కానీ ఇంత పాపం చూడలేదు. గరీబ్ గౌరవం అంటే ఇంత పూర చేసినాము. సావు లేదు బతుకు లేదు అన్నట్లు ఇప్పుడు కూడా కేసులు పెట్టిరా మళ్ళీ కొత్తగా? ఏమంటే ఉండగా అందులో వేసుకోవడం మన పిల్లలు ఉన్నారు. పాపం అంటే కూరుస్తున్నారు. ఆడోళ్ళకి అదే ఉండదు, మగవాళ్ళకి అట్లా ఉండదు. మా పిల్లలు ఇట్లా ఎట్టున్నారు, ఎక్కడ పోతారు కళ్ళ ముందని ఇట్లా అవుతున్నారు. కేసీఆర్ పోయినప్పుడు ఇట్లా పనిగొడుకులాగా పెట్టుకుని అటువంటిది గోసు చూడ పొద్దు లేక అని చెప్పి మా మనసులో పెట్టుకొని కప్పుకున్నాను. యాడికి పోయి నీకు ముచ్చట చెప్తానంటే ఫోన్లో పెట్టుకునేది పలానా మనిషి చెప్పి అవన్నీ కూడా జైలు వేయాలి. ఇట్లా పరిస్థితి చెప్పని కదా. వాళ్ళే శివులతో ఇనోళ్ళకి అయిపోయి మళ్ళీ మమ్మల్ని నాకు తెలియకుండా మళ్ళీ పట్టియాలి కొట్టిపోయాలి. మిగతా ఏమన్నా పథకాలు ఇప్పుడు రైతు బంధు ఏం లేదమ్మా. వాడు వచ్చినప్పటి నుంచి ఏమీ లేదు. ఏమంటారు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రైతు లేదు, పీతు లేదు, రూపాయి లేదు. అగుడు వాడి అల్లకొల్లమై మళ్ళీ మాది మేమన్నా కూలి నెలని వేసుకుని భూమి మీద బతకడం అది కూడా ఎత్తలేకుండా వేసాం. ఎక్కడికి జంకపోవాలి, యాడుండాలి, పట్నం ఉండాలి, యాడ ఉంటే తావులే తలం లేదు అని పరస్సు వచ్చి చూడమమ్మ. మా బాధ అనేది ఇదే. ఆయన ఉన్నప్పుడు దేవుని కాళ్ళు మొక్కాలి, ఆయన కాళ్ళు మొక్కాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మాకు తల్లిదండ్రుల ఆడపిల్లలు మగపిల్లలు అంతా ఇల్లు అంతా ఏడుస్తారమ్మ. ఇసం పోయి అంటారు కూడా అంటే మా కొడుకుతో పట్టించుకున్నప్పుడు ఇంకా ఎక్కనే వాటి కానీ తక్కువ చేస్తలే. ఇసం పోయి అంటే కూడా పోయిరా నీ ముందర వస్తామంటే కూడా వాడికి అయిపోయినా కొట్టుడా చేస్తాడు. ఇదే ఎక్కువ లొల్లి చేసినా నువ్వు అందులో వేసి కొట్టురా. ఎవరు పోలీసులు తీసుకొని కొడుతుర్రా? వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుపోయి వీళ్ళు ఫోన్లో చెప్తావు కదా నువ్వు ఇట్లా పలానా మళ్ళీ ఎలా ఫస్ట్ స్టాప్ అంటారు. అనాథం పలానా వాళ్ళు అంటారు కొండ వాళ్ళ జైలు ఇష్టం వచ్చినట్టు చెప్పి మేము చూసుకుంటామా లెక్కల. ఇట్లా 1000 మంది ఆయన కేసీఆర్ ఉన్నందుకు పుణ్యం కట్టుకు మనిషికి ఒకరినొకరిని లెక్కల 20,000 కట్టి బయటకు వచ్చారు. దాడదలక ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 15 దినాలు 20 దినాలు ఉంటారు. పూర నెల 2 నెలలు ఉంటారు. ఆయనకు తెలిసినప్పటి నుంచి ఎవరు బయటికి ఎలా కొట్టుకుంటూనే ఉండడు. ఆయన కేసీఆర్ కేటీఆర్ ఆయననే తలుస్తున్నాము. ఏం చెప్తావు నువ్వు మీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి? మేము మాట్లాడాము మామూలుగా టీవీల నుంచి ఏం చెప్పని న్యాయం చెయ్యరని అంటారా? న్యాయం లేదు అమ్మ. మేము బతకానికి సాగు లేదు, వచ్చేది ఒకటే ఉండదు అని మాకు ఇదేముండదు. ప్రతి మీద ఏం లేదు, చెప్పేది కూడా లేదు. మేము మాట్లాడాము. అది ఇప్పుడు ఊళ్ళో మనిషి ఉన్నాడు నీలాక ఆయనకి మేము పోము, ఇష్టం లేదు పోము. ఇంకోటి ఏం మాట్లాడాలి? మాకు ఇష్టం లేదు. ఇవన్నీ పుణ్యాత్మ అని చెప్పి అందరికి ఇసాలు జరిగినాయి, అందరికి ఇదైనాయి. ఊళ్ళో కానీ మొత్తం మెరకైపోయినాయి. ఎక్కడ చేస్తే మూడమోసాన్ని వచ్చి మంది కూడా వట్టి వచ్చింది. ఇయ్యాన రావాలి, తన కాళ్ళు మొక్కాలి. మంచిగా రైతు బంద్ చేసి మంచిగా పథకాలు పెళ్లిళ్ళు అయితే మంచిది అయితే సస్తే బతికితే మొత్తం పైసలే. కానీ ఇంత ఇటు వచ్చినప్పటి నుంచి ఇంత ఘోర భూముల కాడికి రాకుండా ఉన్న వేరే పని ఉన్న భూముల పని పట్టుకుని ఆడవాళ్ళని బస్కేసి ఆడవాళ్ళని తప్పి కొడుతానంటే సంసారం వెళ్ళదలా కొడుతానంటే కార్డు ఉంటుంది కదా, కార్డు ఎక్కేది బస్సు ఎక్కిపోయాడు అడ్రస్ లేకుండా. నా భార్యకి వచ్చిందంటే ఇప్పుడు నీ వద్దకు వస్తా అక్క అంట చెప్పి లేదురా నా ఇంటికి రాని లేదు నీ పెళ్ళని ఏడగొట్టినా ఎక్కడ పడ్డదు ఏడబడ్డదు వాళ్ళు ఉల్టా. ఆయమ్మ కొరకు కొంత బాధ నింకి మా ఆయమ్మ దొరకబడుతుంది. ఈ లెక్కలు ఉన్న చూడమ్మా పరిస్థితి.